ఓం శ్రీమాత్రే నమః. నవరాత్రిలో 7వ రోజు, నవదుర్గలలో 7వ దుర్గ కాలరాత్రి. శుంభనిశుంభాసురులు సైనికాధ్యక్షుడు రక్తబీజుడు. ఇతనికి ఉన్న వరము రక్తబిందువులు నేలపై పడగానే అదే ఆకారంతో ఇంకొక రాక్షసుడు పుడతాడు. అటువంటి రక్తబీజులను సంహరించటానికి వచ్చిన రూపము కాలరాత్రి. ఎలా వచ్చింది అంటే, దేవతల కోరికతో హిమగిరి తనయ పార్వతీదేవి తన శరీరం రంగును మార్చింది. నల్లని కాటుక రంగులోకి మారిపోయింది. కాళికా అని సకల దేవతలు స్తుతించారు. ఎంతటి నల్లని రూపము అంటే, కదులుతుంటే మసిరాలుతున్నంత మహాఘోర రూపంలో ఉంది. రాక్షసులను కూడా హడలెత్తించే కారు నలుపు, భూమి ఆకాశాలు కలిసినంత రూపము. అదే కాలరాత్రి రూపము. యుద్ధంలో రక్తబీజుడిని గాయపరుస్తుంటే అసంఖ్యాకంగా పుడుతున్నారు. ఎవరూ సంహరించలేకపోతున్నారు. ఆ క్షణం ఆ కాళిక తన నోటిని, నాలుకను ఆ రణరంగమంతా చాపింది. అక్కడ పడిన రక్తపు చుక్కలు అన్నింటినీ చప్పరిస్తూ ఉండగా కొత్త రక్తబీజులు పుట్టలేదు. చివరిగా అంబికాదేవి ఆ రాక్షసుడిని సంహరించింది. అలా రక్తబీజుడు రక్తాన్ని తాగిన రూపమే కాలరాత్రి. ఆ కాలరాత్రి అమ్మ యొక్క ధ్యాన శ్లోకాన్ని, అర్థాన్ని తెలుసుకుందాము. ఏకవేణీ జపా కర్ణపూరా నగ్నాకరాస్థిత లంబోష్టీ కర్ణికా కర్ణీ తైలాభ్యక్త శరీరిణీ వామపాదోల్లసా లోహలతా కంటకభూషణ వరమూర్ధధ్వజా కృష్ణా కాలరాత్రిర్భయంకరీ. ఏకవేణి జపాకర్ణపూరా. తన జుట్టులో జపాకుసుమము లాంటి ఎరుపు రంగు పువ్వులను చెవులకు అలంకరించుకుంది. నగ్నాఖరాస్థిత. ఖరము అంటే గాడిద. మాయాబంధనాలకు అతీతంగా సహజస్వరూపంతో గాడిదపై విరాజమానమైనది. లంబోష్టి కర్ణికా కర్ణి. పొడవాటి పెదవులు, పెద్ద చెవులను కలిగినది. తైలాభ్యక్త శరీరిణి. శరీరమంతటా నూనెతో అలంకరించబడింది. అమ్మ ఉగ్రరూపాన్ని, భయానక స్వరూపాన్ని సూచిస్తుంది. వామపాదోల్లసా లోహలతా కంటకభూషణ. ఎడమ పాదానికి మెరుస్తున్న ఇనుపముల్లుల వలె ఉన్న ఆభరణాలను ధరించినది. వరమూర్ధధ్వజా. పైకి ఎగిసిన జుట్టు. కృష్ణ. నల్లని కాంతి స్వరూపము. కాలరాత్రి భయంకరి. రాత్రి యొక్క అంధకారంలా భయాన్ని కలిగించేది అసురులకు మాత్రమే, కానీ భక్తులకు రక్షాకరమైనది. అందుకే ఆ తల్లిని శుభంకరి అంటారు. అంటే గాడిదను వాహనంగా, నల్లగా నూనె పూసిన శరీరంతో, ఎడమ పాదానికి మెరుస్తున్న ముల్లులాంటి ఆభరణాలను ధరించి, జుట్టుపైకి ఎగిసి చెల్లాచెదురుగా ఉంటూ, రాత్రివలే నల్లని రూపంలో శత్రువులకు భయంకరమైనది, భక్తులకు శుభం ప్రసాదించేది అని అర్థము. అలానే ఈ రోజున సరస్వతీదేవిని కూడా పూజిస్తారు. ఇది నవరాత్రి చివరి దశ. విజయదశమి ముందు రోజులలో సరస్వతీదేవి అవతారంలో దుర్గామాతను పూజిస్తాము. సరస్వతీ అమ్మవారు జ్ఞానస్వరూపినిగా, బ్రహ్మచైతన్య స్వరూపినిగా దర్శనమిస్తుంది. సరస్వతీదేవి జ్ఞానము, వాక్చాతుర్యము, విద్య, సంగీతము, కళలకు అధిదేవత. సరస్వతీదేవిని పూజించటం వలన జ్ఞానోదయము, సృజనాత్మకత వృద్ధి చెందుతాయి. ఈ రోజున విద్యార్థులు, కళాకారులు అమ్మ ఆశీర్వాదం కోసం ప్రత్యేకంగా పూజిస్తారు. ఇలా 7వ రోజున ఆ తల్లి ఏం నేర్పిస్తుంది అంటే, గాడిద వాహనము అంటే అజ్ఞాన అహంకారాల భారాన్ని మోస్తున్న మనకి, నల్లటి శరీరము అంటే చీకటి భయాన్ని తొలగించేదిగా, ఇనుపముళ్ళు లాంటి ఆభరణాలు అంటే మనకు కలిగే కఠిన పరిస్థితులను
అధిగమించే శక్తి. ఆ రూపమే కాలరాత్రి. ఆమె రూపము భయంకరమైనదైన భక్తులకు మాత్రం రక్షకురాలు, శుభప్రద. చెడు శక్తులకు మాత్రం భయంకరము, వినాశనకరము. అలా ఆ తల్లిని ఆరాధించటం వల్ల భయాలపై ధైర్యము, అజ్ఞానంపై జ్ఞానము, కష్టాలపై శక్తి పెరుగుతాయి. మన చీకట్లను తొలగించే శక్తి. అమ్మ శ్లోకాన్ని ధ్యానిస్తూ జపిస్తూ అమ్మ అనుగ్రహాన్ని పొందుదాము. ఓం శ్రీమాత్రే నమః.